హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను నేను టమాటా చారు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తా వచ్చేసాను. ముందుగా టమాటాలని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది టమాటాకి కావాల్సిన రసం పౌడర్. సో దాన్ని నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత దాన్ని పీల్ తీసేసి ఇట్లా నేను మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మా బాబు కొంచెం టమాటా ముక్క కనిపించినా తిన్నాడు. సో అట్లా మిక్సీ పట్టేసుకొని ఉడకబెట్టుకున్న వాటర్లోనే ఆ టమాటా చారు మొత్తం పోసేసుకొని తర్వాత ఉడికేటప్పుడు చారు అనేది పసుపు, కొంచెం కారం, తర్వాత మనము కొంచెం చింతపండు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మరగబెట్టుకోవాలండి. టమాటా చారు ఇలా చేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం బాగా మరిగేటప్పుడు వేసుకోవాలి. సో ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను రుచికి తగ్గట్ట. చూసారా, మనం పట్టుకున్న పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఒక స్పూన్ చాలా, ఎందుకంటే మిరియాలు జీలకర్ర ఉన్నాయి కాబట్టి ఘాటు సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం కూడా వేసుకున్నాం కదా, ఒక స్పూన్ సరిపోతుంది. మరిగేటప్పుడే ఇంత కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకున్నాము. నేను ఒక స్పూన్ నూనెలో పోపు గింజలు, కరివేపాకు, ఎల్లిపాయలు, అంతే కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మన పోపుని టమాటా చారులో వేసేసుకోవడమే. చూసారా, అంతే అండి. ఇలా ఒక 2 నిమిషాలు మరగబెట్టుకుంటే అయిపోతుందండి. చూసారా, మన టమాటా చారు అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.